గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని స్థానిక మార్కెట్ సెంటర్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్స్. హలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహా దినోత్సవ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అన్న ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడానికి మనందరం ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి ఏర్పడటం జరిగింది. సరే, రామారావు గారి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలియని విషయం కాదు. 1942వ సంవత్సరం నుంచి పార్టీ ప్రారంభ దశ నుంచి ఆయన ప్రజలకు సేవ చేయటంలోనూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లోనూ, మరి ప్రభుత్వం నడిపించే తీరుతెన్నుల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కూకటి పేళ్లతో పెళ్లకించి
మరి అటువంటి ఘనంగా చెప్పుకోదగిన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళనే మరి వెనక నెట్టివేసేసి ముందుకు రాజకీయాల్లో కొత్త ఒరవడ సృష్టించిన మహానాయకుడు మన అన్న ఎన్టీఆర్. అటువంటి నాయకుడు మరి మన రాష్ట్రాన్ని దిశ మార్చి కొత్త మార్గంలోకి, కొత్త తరానికి, కొత్త వ్యక్తులకి ఆస్కారం కలిగిస్తూ వారందరినీ రాజకీయంలో తీసుకొచ్చి ఒక మంచి ఒరవడిని సృష్టించిన పరిస్థితిని మనం అందరం చూసాం. ఆయన యొక్క నేతృత్వంలో తరువాత కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో కానీ మన రాష్ట్రం ఎప్పుడు పురోగతి సాధించడంలో ఎప్పుడు ఆలోచన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన విపత్కర పరిస్థితులను మనం గమనించాం. ఆ పరిస్థితులన్నీ తట్టుకుని మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి పదంలో నడిపించడానికి, రాష్ట్రంలో పరిశ్రమలు కానీ లేదా ప్రజలు కానీ ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా, ప్రశాంతంగా జీవించడానికి కానీ అన్ని మార్గాలని అన్వేషిస్తూ మరి ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా మనం గుర్తెచ్చుకోవాల్సిన విషయం. మనందరం ఈనాడు 1 కోటి మంది సభ్యులున్న ఏకైక పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆనాటి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనందరం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, రాష్ట్రం అన్ని విషయాల్లోనూ ముందుండటానికి చంద్రబాబు గారు కోరుకున్న విధంగా మరి 2027 సంవత్సరానికి 47వ సంవత్సరానికి ఈ రాష్ట్రం మరింత ఉజ్జీవంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ఆవిర్భావమే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. మరి అన్న నందమూరి తారక రామారావు ఆ రోజున తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టినటువంటి నేత, మహానేత అన్న నందమూరి తారక రామారావు గారు. భారతదేశ చరిత్రలో చూసినట్లయితే మరి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం మనం చెప్పుకుంటూ ఉంటాం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు, తెలుగుదేశం ఆవిర్భావం తర్వాతని 2గా విభజించాలి. ఎందుకంటే తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు రాజకీయ వర్గాల్లో పెను మార్పుని తీసుకొచ్చి రాజకీయ అధికారాన్ని బడుగు బలహీన వర్గాలకే కాకుండా అనేక మంది కొత్త వారిని రాజకీయ ముఖ చిత్రానికి తీసుకొచ్చినటువంటి నేత అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా సంస్కరణలు మరి చూసినట్లయితే మరి రాజకీయంలో పెను మార్పులను తీసుకొచ్చి, అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గానికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టారో వాటిని అనేక రాష్ట్రాలు అనుసరిస్తూ ఉన్నాయి. మరి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఈ రోజున 1 కోటి సభ్యత్వాలతో రాజకీయంగా భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీలకి ఒక ప్రామాణికంగా నిలిచిన విషయం మనందరూ గమనించాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సుశిక్షితులై మరి ఎక్కడా కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పార్టీని అంటిపెట్టుకుని అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని పుణికిపుచ్చుకొని పార్టీని ముందుకు నడిపించడంలో ఎంతో సమర్థవంతంగా పనిచేయబట్టే మరి 5 సంవత్సరాల గత రాజకీయ అరాచక శక్తుల్ని కూడా ఎదుర్కొని మరలా తిరిగి అధికారంలో తీసుకొచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ రోజున నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎంతో బ్రహ్మాండంగా మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు మరి ఇక్కడ సమావేశమై ఆయన ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నాం. చాలా సంతోషం. ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు రాజకీయ పార్టీగా పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి కిలో 2 రూపాయల బియ్యం మరి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. కిలో 2 రూపాయల బియ్యం ప్రతి వాళ్ళకి అందేటట్టుగా ఆ రోజు ఆయన కార్యక్రమం ఫస్ట్ తీసుకున్నది అది. అటువంటి మహానుభావుడు మరి మనకు మన పార్టీ నాయకుడిగా మన పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండంగా ప్రజాసేవా కార్యక్రమాలు తీసుకుంటూ అందరినీ అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని
ఉన్నందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. అన్న నందమూరి తారక రామారావు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ సమాజం కోసం, ఈ పార్టీ కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించే దానికోసం భారతదేశ చరిత్రలోనే సంక్షేమం అనే పథకాన్ని ముందు తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి నేత శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు. గతంలో రాజకీయం అనేది ఒక పట్టణంలో అయినా, ఒక గ్రామంలో అయినా, ఒక వార్డులో అయినా ఏ ఉన్నత వర్గాలు అయితే ఉన్నారో 4-5 చేతుల్లోనే వాళ్ళ కనుసన్నల్లోనే రాజకీయం నడిచేది. 1982 తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రాజకీయం గురించి చర్చించుకుని రాజకీయ పదవుల్ని అనుభవించేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీ నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. కాబట్టి ఈ రోజు ఈ సమాజంలో ప్రతి వర్గం, వర్ణం కూడా, ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా అధికారిక పదవులను ఎన్నుకుంటూ ఈ రోజు భారతదేశానికి ఒక ఎస్టీ మహిళ రాష్ట్రపతిగా ఉందంటే దానికి నిదర్శనం మొట్టమొదటి సామాజిక న్యాయాన్ని అమలు జరిపినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. మనందరం కూడా పార్టీలో ఉండటం, ఆ పార్టీలో పనిచేయటం మనందరి అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీని బలోపేతం చేసే దానికోసం ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మన అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రేపు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తా ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని అన్నకు కూడా అత్యధిక మెజార్టీ వచ్చేలా అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిజంగా ఇట్లాంటి కార్యక్రమం మనం చేసుకోవడానికి, అందరూ కలవడానికి కారణం, ముఖ్య కారణం మన అన్న నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులై 29వ వర్ధంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం వచ్చింది అంటే ఆ రోజు అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, బీసీలకి అనేకమైన అభివృద్ధి పథంలో నడిపించడానికి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ రోజు ఇప్పటికీ కూడా బీసీలు పార్టీకి ఎన్నుముకగా నిలబడ్డారంటే అది అన్నగారు అంతే అని చెప్పి ఇప్పటికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలంగాణ నియోజకవర్గ సమన్వయకర్తటువంటి ఆలపాటి రాజేంద్ర గారికి ముందుగా ధన్యవాదాలు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేయించుకొని పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకి ఆశావాదిగా నిలిచి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే తనకంటూ ఒక స్థాయిని తీసుకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రులు ప్రజాపాలన ఎలా ఉన్నారనే దాని మీద ప్రత్యేకమైనటువంటి గుర్తును తీసుకొచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టాటాకు ఒక 2 బంగాళాలను సరిపెట్టుకొని ఆనాడు పేదవాడిని అంతచున్న వినేసేది. అలాంటిది కాకుండా పట్టాగ్రహాన్ని గ్రహించి కేజీ 2 రూపాయలకి బియ్యాన్ని ప్రవేశపెట్టి మద్యాన్ని నిషేధించి ఆడవాళ్ళకి చట్టసభల్లో హక్కును తీసుకొచ్చి అదేవిధంగా ఆస్తుల హక్కు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ ఆయన ఘనమైన నివాళులు అర్పించడానికి తెనాలి యువతమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసినందుకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రజలందరికీ ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనందరి అభిమాన నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్టీ రామారావు గారి అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆనాటి సినీ ప్రపంచంలో రాముడుగా, కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, భీముడుగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిలిపినటువంటి మహానటుడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. దేవుడు గుళ్ళో చూస్తే బయట దైవ స్వరూపం ఎవరా అంటే రాముడిగా, కృష్ణుడిగా పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని దైవస్థానంలో చూసే మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. సినీ ఆకాశంలో తనకంటూ చూడనటువంటి స్థానం లేదు.
ఆ పరిస్థితుల్లో తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టిన పరిస్థితిని తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడాలి, తెలుగువాడి వెళ్ళి ఎక్కడ ఢిల్లీ నడిబొడ్డులో కాళ్ళు మీద నిలబడకూడదనే ఉద్దేశంతో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని రాజకీయంగా, ఆర్థికంగా కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు నా పోటీ వాళ్ళు ఇక్కడ ఎంతో మంది బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఈ వేదిక ద్వారా మాట్లాడే అవకాశం గత 43 సంవత్సరాల నుండి కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రావు గారు. ఆయన మనలో ఈ రోజు లేకపోయినా కానీ ఈ సృష్టి ఉన్నంత కాల జన్ముడు, ఆయనకి మరణం లేదు. ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా సజీవంగా మనతో పాటు ఉంటాడని చెప్పేసి ఏదైతే ఆశయాలతో ఆయన తెలుగుదేశం పార్టీ ఆర్మీ ఇచ్చాడో మనందరం కూడా ఆయన ఆశయాలను పుణుకుపుచ్చుకొని రాబోయే రోజుల్లో కూడా నేటికి 43 సంవత్సరాలైనా కానీ 1,50,000 సభ్యత్వంతో దేదీప్యంగా ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశ రాజకీయాల్లోనే 29 రాష్ట్రాల్లో ఈ విధంగా ముందుకు నడుస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన పెట్టినటువంటి రాజకీయ భిక్ష మనందరం కూడా ఎంతో క్రమశిక్షణతో ముందుకు నడపాలి. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన రోజే ఆయన ఘనమైన నివాళులని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. ఇక్కడ వేదిక మీద మాట్లాడిన ఒక కులం కాదు, ఒక మతం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మన అందరికీ ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు కల్పించిన నందమూరి తారక రామారావు గారిని గుర్తుపెట్టుకొని మన అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అతనికి 100వ జయంతోత్సవాలు లక్షలు వెచ్చించి ఈ తెనాలి పట్టణంలో ఈ దేశంలోనే ఎక్కడ జరగని విధంగా జరపటం చాలా గొప్ప విషయం. అటువంటి మహానుభావుని వెలుగులోకి మళ్ళా మనం ఇటు అతను పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం నిజంగా ఆచరించిన నాడే నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పేదవాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్న మన అన్న ఎన్టీ రామారావు గారి ఆశయాలను విడవకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈనాటికి కూడా మరి అడుగుజాడలు నడుస్తూ పేదలకి సహాయ సహకారాలు అందించడంలో ముందుంటున్నారు ఎప్పుడు కూడా. అలాగే మన ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రపంచ స్థాయిలో ఎక్కడ చలనచిత్ర చరిత్రలో జరగని విధంగా 365 రోజుల పాటు ఎన్టీ రామారావు గారి సినిమాలని ప్రదర్శించి తెనాలి ప్రజల గుండెల్లో ఇంకా చిరస్థాయిగా ముద్ర వేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంకో చిన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాలంటే పేదవాళ్ళకి తెలియదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అసలు మనకి ఓటు హక్కు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి నాయకులను ఎన్నుకోవాలనేది అప్పుడే తెలిసింది. అదేవిధంగా ఈ రోజున మన్నన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కి, ప్రతి ఒక్క అందరికీ కూడా, చదువుకున్న వారందరికీ కూడా అసలు ఎమ్మెల్సీ అంటే ఏంటి, ఓటు హక్కు వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఇప్పుడే తెలిసిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, అదే భావిస్తున్నాను. అలాగే అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఓటు హక్కును ఉపయోగించుకొని మన అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గొప్ప మెజారిటీతో గెలిపించుకొని మన అభిమానాన్ని చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారి వర్ధంతిని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. రామారావు గారితో అంటే చాలామందికి, ముఖ్యంగా రాజా గారి లాంటి వాళ్ళతోటి మాకు ఉన్నటువంటి అనుబంధం 1982-83 కాలంలోనే నేను గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి, అప్పట్లో స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషను రామారావు గారు తెలుగు విద్యార్థి పేరుతో పెట్టారు. ఆ తెలుగు విద్యార్థి ఆర్గనైజేషన్కి నేను గుంటూరు జిల్లాకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అప్పటి నుంచి కంటిన్యూగా అంటే రామారావు గారి తెలుగుదేశం పార్టీతో కానీ, రామారావు గారితో కానీ, ఆ తర్వాత
బాబు గారితో కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగినటువంటి మీకు తెలుసు రాజధాని ఉద్యమం ఎట్లా జరిగిందో. రాజధాని ప్రాంతంలో ఒక గ్రామం మా ఊరు. సో ఆ గ్రామ ఉద్యమ గీతాలు రాయడం కానీ, ఉద్యమానికి సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఇదంతా కూడా చేసాము. రామారావు గారిని అంటే లెజెండ్ ఆయన గురించి మీతో ఇక్కడ పంచుకోవడానికి 4 మాటలు పంచుకోవడానికి రాజా గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా రాజా గారు ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. మిత్రులంతా కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత పట్టభద్రులైనటువంటి మన అందరి మీద ఉంది అనేటటువంటి భావాన్ని మరొకసారి వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. పొట్టివాడిని కదా, అందుకని కొంచెం హైట్ కావాల్సి. నందమూరి తారక రామారావు అనే ఒక ప్రఖ్యాత తెలుగు వ్యక్తి, మహాపురుషుడు ఈ గడ్డ మీద పుట్టినందుకు ప్రతి తెలుగువాడు మనం గర్వించదగ్గ విషయం. అతని ప్రభావం నా జీవితం మీద చాలా ఉంది. ఎందుకంటే చిత్రం గీస్తూ రామారావుని ఊహించుకొని అతనే శ్రీకృష్ణుడు, అతనే దుర్యోధనుడు, అతనే దుశ్శాస్త్రుడు, ఇలాంటి ఒక నటుడిని నేను నా జీవితంలో ఒక స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి గడ్డ మీద పుట్టిన నా తెలుగు వారికి అందరికీ కృతజ్ఞతలు సమర్పిస్తూ రామారావు గారి స్ఫూర్తితో ఈ గడ్డ తెలుగుదేశం పార్టీకి ఒక ఆలంబనగా నిలిచి తెలుగువాడి కీర్తిని దిగంతాలకు వెదజల్లటానికి ఒక కారకుడైన రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నన్ను కూడా ఒక సమితిగా 2 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన శ్రీ ఆలపాటి రాజా వారిని, వారి ఎమ్మెల్సీ సీట్ మీరందరూ కలిసి వారిని గెలిపించి మన యొక్క కీర్తి పతాకాన్ని మన 2 జిల్లాల్లో ఎగరవేస్తూ మన తెలుగువాడి యొక్క ఖ్యాతిని మీరందరూ వేణోళ్ళ నలుదిక్కులో చాటుతారని భావిస్తూ జై తెలుగుదేశం, జై రాజా, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ జరుపుకునేటువంటి ఒక గొప్ప సభ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన్ని మర్చిపోలేనటువంటి మరువరానటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 29 సంవత్సరాలైనా చనిపోయినా ఈనాటికి కూడా ఏ ఒక్క తెలుగువాడు మర్చిపోలేదు అంటే ఆయన యొక్క ఘనకీర్తి. ఆయన మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఎవరు ఇవ్వనటువంటి సామాజిక గౌరవాన్ని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. కులాలకి, మతాలకి, వర్గాలకి, రాజకీయాలకు అతీతంగా అతి సామాన్య వ్యక్తి కూడా నేను రాజకీయాన్ని మాట్లాడగలను, రాజకీయాల్లోకి రాగలను, రాజకీయాల్ని చర్చించగలను అని చాటి చెప్పినటువంటి మార్గాన్ని ఏర్పరిచినటువంటి సామాజిక గౌరవానికి మరో పేరు ఎవరయ్యా అంటే ఎంతోమంది తత్వవేత్తలు రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే కాకుండా అధికారాన్ని ప్రజాస్వామ్యానికి లోబడి రాజకీయం చేసిన వాడే అదే నిజమైన తత్వవేత్తలు చెప్పినటువంటి సామాజిక గౌరవం ఎక్కడైతే లభించిందో ఆనాడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడబడినట్టు అని చెప్పి
చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఈ రోజున ప్రజలకు అందించినటువంటి గౌరవనీయులు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక అందరూ కూడా చెప్పారు, మా బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ గౌరవం దక్కింది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే అని చెప్పి, తెలుగుదేశం పార్టీ వల్ల కాదు, తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు యొక్క మనసులో నుంచి ఊడిపడ్డటువంటి ఆ ఆలోచనకి రూపమే ఈనాడు తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అలాంటి ఆలోచనతో 60 ఏళ్ల వరకు కళాకారుడిగా ప్రజలందరినీ మెప్పించి ప్రజలందరి యొక్క నీరాజనాలను పొందినటువంటి ఒక వ్యక్తి కళాకారుడిగా ఏ రకమైనటువంటి పాత్రను పోషించాడో, నిజమైనటువంటి ఈ సమాజంలో అలాంటి పాత్రని పోషించి ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించిన వ్యక్తి 37 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత ఆయన ఆచరించినటువంటి అమలు చేసినటువంటి పథకాలే ఈనాడు దేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది భారతీయులకి మార్గం చూపించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అని చెప్పి మనం చేస్తాం. అలాంటి నాయకత్వంతో ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడితే, ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి మనందరినీ కూడా ఈ సువిశాలమైన ప్రపంచంలో ఎవరికి ఏది ఏ రకంగా ఎదగాలంటే ఆ రకంగా ఎదిగేలాగా విద్యాపరంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా, సాహిత్య పరంగా అన్ని రంగాలకి కూడా ప్రాధాన్యతనిస్తూ ఈనాడు సమాజంలో మనకు ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని చేసేలాగా ఈ రోజున పాలన నడుస్తూ ఉంది. గతంలో కూడా చూసాం, పేర్లు మార్చినటువంటి ఏ ప్రముఖుడైతే యావత్తు తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి అంతకుముందల మద్రాసీలను పిలిపించుకున్న మనకే తెలుగువారంటూ ఒకరున్నారు, ఆంధ్ర రాష్ట్రం అంటూ ఒకరున్నారు అనే గుర్తింపు తీసుకొచ్చినటువంటి అలాంటి మహనీయుడి పేరు కూడా మార్చడానికి వెనకాడినటువంటి పాలన గత ప్రభుత్వంలో చూసామనేది మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. వైద్య యూనివర్సిటీకి ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ ఉంటే నిర్మోహమాటంగా ఏమి దయా దాక్షిణాలు లేకుండా ఆయన పేరు మార్చేసినటువంటి ఘనత మరి గత పాలనకే దక్కింది, గత పాలనలో ఉన్న నాయకత్వానికే దక్కింది. అలాంటి నిరంకుశత్వ పాలన నుంచి ఈనాడు విముక్తి కలిగించిన మీ అందరికీ కూడా 175 సీట్లకి 164 సీట్లు గెలిపించినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. మరి ఈ రోజున అలాంటి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి ప్రభుత్వానికి మరొకసారి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ రోజున ఏ ఆశయాలతో అయితే, ఏ ఆదర్శాల కోసం అయితే, ఏ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం అయితే అవతరించిన ఈ తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా, చిరస్మరణీయంగా మనం మద్దతు పలకాలి అంటే అన్న నందమూరి తారక రామారావు యొక్క ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన ఆ రోజున రూపొందించిన కార్యక్రమాలు ఇవాళ భారతదేశానికి మార్గదర్శకంగా ఏ రకంగా అయినాయో వాటిని అన్నింటినీ కూడా అమలు చేసే దాంట్లో మనందరం కూడా పాటుపడదామని చెప్పి ఈ రోజున ఆయనకి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ.